ప్రార్థన అంటే దేవునితో సంభాషించటం. మానవ ఆత్మ పరిశుద్ధాత్మ సహాయముతో దేవుని కృపాసనము వద్దకు వెళ్ళటమే ప్రార్థన అని అన్నారు చార్లెస్ స్పర్జన్ గారు. ఎస్, ప్రార్థన ప్రతి క్రైస్తవునికి కూడా ఊపిరి లాంటిది. చాలామంది ఏమనుకుంటారంటే రోజులో ఏదో ఒక సమయంలో ప్రార్థన చేద్దాం అని అనుకుంటారు. అలాంటి వారు ఎప్పటికీ ప్రార్థన చేయలేరు. ప్రార్థన కొరకు ఒక సమయాన్ని కేటాయించుకొని చేసేవారే నిజంగా ప్రార్థన చేస్తారు. ఖచ్చితంగా ఆ సమయానికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. అలా కాకుండా ఎప్పుడొకప్పుడు చేద్దామని అనుకునేవాడు అసలు ఎప్పుడు ప్రార్థన చెయ్యలేడు. ప్రార్థన కొరకు ఒక స్థలం, ఒక సమయం పెట్టుకోవాలి. దానికంటే ముందు నీకేం కావాలి? సిద్ధపాటు కావాలి. ఎస్, 3 గంటలు అవుతుంది, ఈ సమయానికి నేను ప్రార్థనకు వెళ్ళాలి అనే సిద్ధపాటు